ఓయూ వేదిక నుంచి నిరుద్యోగులు మరోసారి పోరుబాట పట్టేందుకు సిద్ధమైనట్టుగా చాలా స్పష్టంగా మనకు తెలుస్తోంది. సో వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ ప్రదీప్, కాంగ్రెస్ పార్టీగా లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలలో అట్లీస్ట్ అంతర్గతంగా ఎటువంటి చర్చ సాగుతుంది అంటే మనం ఒక హామీ ఇచ్చాం, ఆ హామీ నిలబెట్టుకోలేకపోతున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ జాబ్స్ విషయంలో వాటిని మాత్రమే నియామక పత్రాలు ఇస్తున్నాం తప్పించి నిజంగా మనం మాట తప్పాము, మాట ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోయాము అన్నటువంటి ఒక అంతర్మదనంగా ఏమైనా కనిపిస్తుందా కొంతమంది నాయకుల్లో అయినా అంతర్గత చర్చల్లో? హామీలు ఇచ్చామన్న విషయంలో మాత్రం చాలా మంది నేతలు అదే అభిప్రాయంతో ఉన్నారు. ఇటు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఆ విషయంలో కావచ్చు, లేదా అనేక హామీలు 6 గ్యారంటీలు 420 హామీలను అయితే ఎన్నికల ముందు ఇచ్చారు. చాలా వరకు అలివిగాని హామీలు ఇచ్చారు. ముఖ్యంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అయితే మహిళలకు సంబంధించి 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టయితే చెప్పారు. బడ్జెట్ సంబంధించి ఒక అంచనా అవగాహన లేకుండానే ఎన్నికలకు సంబంధించినటువంటి హామీలు మేనిఫెస్టోను కాంగ్రెస్ తయారు చేసిందన్నటువంటి విమర్శలున్నాయి. సొంత పార్టీలో కూడా దీన్ని చాలా మంది నేతలు ఏకీభవిస్తున్నారు. ఎందుకంటే మనం అయితే ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి ఎన్ని చేయగలుగుతాము, ఎన్ని చేయలేము, ఇప్పటికైనా ఒక స్పష్టత ఇచ్చి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలైతే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎక్కడికక్కడ నిలదీస్తున్న క్రమం అయితే చూస్తా ఉన్నాం. 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామన్నారు, అనేక హామీలు 100 రోజుల్లోనే చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఇచ్చేటువంటి రైతు బంధు నిధులు తీసుకోకండి, లేదా పెన్షన్ తీసుకోకండి, లేదా అనేక స్కీమ్స్కి సంబంధించి గత ప్రభుత్వంలో ఇచ్చేది తీసుకోకండి, మేము డబల్ చేసి ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు ఎక్కడికక్కడ నేతలైతే మాటలతో అయితే చెప్పినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున మాటలు చెప్పారు, ప్రజలను నమ్మించారు. అయితే స్కీములు వస్తాయి కదా అన్నటువంటి ఆశతో అయితే ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. 64 సీట్లు ఇచ్చారు, అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నింటినీ పక్కకు పెట్టారు. ముఖ్యంగా నిరుద్యోగులకు అనేక హామీలు ఎక్కడికక్కడ రెచ్చగొట్టే విధంగా ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా నిరుద్యోగ యువతను, విద్యార్థి లోకాన్ని రెచ్చగొట్టినటువంటి తీరు కూడా మనం చూసాం. అటు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇచ్చిన హామీలకు సంబంధించి అమలు చేయడం లేదు. ఎంతవరకు సాధ్యమవుతుంది, ముఖ్యంగా బడ్జెట్కు అనుగుణంగా ఒక అంచనా వేసుకొని ఇప్పటికైనా గీ పథకాలు చేయగలుగుతాము, దాని విషయంలో ఒక స్పష్టత ప్రజలకు మెసేజ్ ఇస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆశలతో అయితే ఉండరు, ఇక ఇవ్వరు అన్నటువంటి స్పష్టంగా మెసేజ్ ఇవ్వడం ద్వారా కొంత రిలీఫ్ దొరుకుతుంది అన్నటువంటి భావనలో అయితే చాలా మంది మంత్రులు అంతర్గత సంభాషణలో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయం సంబంధించి మనం ఉదాహరణ చూసుకుంటే రుణమాఫీ సంబంధించి పెద్ద ఎత్తున మాటలు చెప్పారు. దాదాపు 31,000 కోట్ల ఖర్చు అవుతుంది, 40 లక్షల పైగా రైతులకు రుణమాఫీ జరుగుతుందన్నారు. కానీ కేవలం 21,000 కోట్లతో సరిపెట్టి 2 లక్షల రుణమాఫీ అయ్యిందని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించి ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న దామోదర్ రాయనరసింహ మంత్రి మాట్లాడారు, పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని చెప్పినటువంటి నేపథ్యం. పెద్ద ఎత్తున నిరసనలు అయితే జరుగుతా ఉన్నాయి. ఇటు రైతు గతంలో నిరుద్యోగుల పక్షాన ఉన్న వాళ్ళు, నిరుద్యోగుల తరపున మాట్లాడిన వాళ్ళు ఇవాళ చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, చట్టసభల్లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వాళ్ళు ఎందుకు మళ్ళీ ఇప్పుడు అదే నిరుద్యోగులు అడుగుతుంటే ఆ నిరుద్యోగుల పక్షాన మాట్లాడకపోవడాన్ని కూడా ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? గతంలోనైతే గొంతు చించుకొని మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకు కోదండరాం, అదేవిధంగా ఆకునూరు మురళి లాంటి వారు అనేక మంది మాట్లాడారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగ లోకానికి సంబంధించి కావచ్చు, యూనివర్సిటీలలో ఎక్కడికక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు అయితే చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించి, నోటిఫికేషన్ల విడుదలకు చేయకపోవడం సంబంధించి, వైపు నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని నిరసనలో, ర్యాలీలో చేస్తున్న క్రమంలో వారికి సంఘీభావం తెలకపోవడం, లేదా అక్రమంగా అరెస్టులు చేస్తున్నటువంటి తీరులో ఖండించకపోవడం, ఇవన్నిటినీ ఎక్కడికక్కడనైతే ఆనాడు మాట్లాడినటువంటి నాయకులను, మేధావులను అయితే ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. పదవులు రాకముందు ఒకలాగా, పదవులు వచ్చిన తర్వాత మరొకలాగా వ్యవహరిస్తున్నారని తప్పుపడుతున్నటువంటి తీరు కూడా మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా ఇటు యూనివర్సిటీలలో, ఇటు విద్యాలయాల్లో పెద్ద ఎత్తున నిరసనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు, అనేక సమస్యలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి స్పష్టత కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఆర్థిక శాఖ పూర్తిగా ఖాళీ అయిపోయిందని చెప్తున్నటువంటి నేపథ్యంలో
వీటన్నిటికీ స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి 2 లక్షల ఏదైతే ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్పష్టత ఇవ్వాలి. రెండోది నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రధానంగా వినిపిస్తుంది.